హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇక మరి సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే సంక్రాంతి పండుగను అయితే బాగా జరుపుకున్నాం. ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చినామంటే అంతకుముందు మన యూట్యూబ్లోనైతే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, కొండ పోచమ్మ తల్లి అని. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడికైతే వచ్చినాం. ఎందుకు ఇప్పుడు వచ్చినామంటే సంక్రాంతి పండుగ నిన్న మొన్ననైతే 2 రోజులు జరుపుకొని ఈరోజు అయితే మళ్ళీ ఇక్కడికి అయితే రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే అంతకుముందు అయితే ఫస్ట్ వచ్చినప్పుడు అయితే జస్ట్ మొక్కులు పెట్టుకోనికి అయితే వచ్చినప్పుడు అయితే కోడిని కోసుకొని వంట చేసుకుని అయితే ఇక్కడ తినలే. అందుకోసమే ఇప్పుడు అనేది మంచిగా కోడిని అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడైతే మంచిగా నా బిడ్డ అయితే ఈరోజు నా చిన్న బిడ్డ అయితే ఎంటికలు అయితే ఇస్తున్నాం పోచమ్మ తల్లి దగ్గర. ఇక అలాగే ఎంటికలు అయితే ఇచ్చి మొక్కులు అయితే పెట్టుకొని మంచిగా కోడిని కోసుకొని వంట చేసుకుని అయితే దినైతే ఇక్కడికి అయితే బయలుదేరుతాం. ఇక వీడియో అప్పుడైతే ఎవరైతే చూడలేదు ఇప్పుడైతే మళ్ళీ వీడియోని అయితే ఫుల్ వీడియో షార్ట్ వీడియో మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ అవుతుంది. ఇక వీడియో అయితే చూడండి. ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ మొత్తం అయితే పైనకి వెళ్ళి పోచమ్మ తల్లి టెంపుల్ మేము కోడిని కోసుకొని తినేది మొత్తం అయితే చూపెట్టడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే చూడండి. ఇక మేమైతే ఆటో తీసుకొని అయితే వచ్చినాం. ఆటోలో అయితే అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చినాం. మా అక్క, మా అల్లుడు, మా కోడలు, ఇక అందరూ, మా అమ్మ, నాన్న, మా పిల్లలు, నా భార్య అందరం అయితే రావడం జరిగింది. ఈ ఆటో అయితే అక్కడ ఉంది. ఆటోలో అయితే చూడండి. ఆటో డ్రైవర్ ఎవరనుకుంటారో నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన. ఓకేనా ఫ్రెండ్స్? ఆటో డ్రైవర్ ఎవరంటే నేనే నడుపుకుంటూ వచ్చిన. ఇక మా అన్న అయితే ఇంటి ముంగట అన్న ఆటో తీసుకుని డీజిల్ పోసుకొని అయితే పట్టుకొని వచ్చిన. ఇక అక్కడ రేకుల షెడ్లను అయితే మా వాళ్ళు అయితే బోనం చేస్తారు. చూద్దాం రండి. ఇక రాగానే ఇంటికాడ నుంచి అయితే ఫిల్టర్ వాటర్ క్యాన్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడైతే ఈ ఫిల్టర్ వాటర్ క్యాన్ అయితే మేము ఉండే ఇక్కడ రేకుల షెడ్లను అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. పొలాలు ఇప్పుడైతే మంచిగా నాట్లు వేసారు చూడండి. పచ్చని పొలాల మధ్యలో అయితే ఇప్పుడైతే మన పోచమ్మ తల్లి గుడి అవుతుంది చూడండి ఫ్రెండ్స్. లొకేషన్ అయితే బాగుంది. ఇక మా పిల్లలు కట్టెలు అయితే తీసుకొస్తారు, ఎందుకంటే బోనం అలా కోకు. ఇక కట్టెల కోసం అయితే వచ్చినాం. బోనం వండుకోవాలి కదా కట్టెల కోసం. ఇక మా అల్లుడు అయితే కట్టెలు అయితే తిరుస్తుండు. ఇక్కడనైతే ఇక మరుగుదొడ్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవైతే నాకు తెలిసి అయితే క్లోజ్ చేసినట్టు. లోపల కోకూర ఏమైనా ఉంటాయి పురుగు వచ్చి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ పోషమ్మ తల్లికి అయితే బోనం వండాలి కాబట్టి ఇక మా అక్కనైతే మంచిగా పొయ్యి అంటు పెట్టి అయితే ఇక బోనం అయితే పొయ్యి మీదనైతే పెట్టింది. ఇక బోనం అవుతుంది. పక్క పొంట అయితే ఇక ఇంకో పొయ్యి అంటు పెడుతుంది. చికెన్ బగారు ప్రిపేర్ చేసుకోనికి అయితే ఇవ్వండి. కట్టెలు అయితే మొత్తానికి అయితే అక్కడక్కడ కొన్ని కట్టెలు అయితే తీసుకొచ్చినాం. ఇక మొత్తానికి అయితే బోనం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బగారా వేయడానికి అయితే మళ్ళీ ఒక పొయ్యి అంటు పెట్టి అయితే ఇక గంజ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు బగారా అయితే నేనే వేస్తున్నా. ఏదో నాకు వేయచ్చినట్టు అయితే వేసి మంచిగా నూనె పోసి దానికి సంబంధించిన సామాగ్రి అంతా వేసి నీళ్ళు అయితే పోసినాం. ఇక మొత్తానికి అయితే బగారా బోనం అయితే అయింది. ఇక బోనం ఎత్తుకొని అయితే ఇక పోషమ్మ తల్లి గుడి మీదకి అయితే పోతున్నాం. ఇక పోషమ్మ తల్లికి అయితే మంచిగా కళ్ళు ఇక బోనం తీసుకొని అయితే ఇక ఆమెకు ఏమేమి మొక్కులు మొక్కినాం అవన్నీ అయితే తీసుకొని అయితే ఇక పైనకి అయితే మెట్లు ఎక్కుంటూ పోతున్నాం. ఇక మంచిగా అయితే పోయి తల్లికి అయితే నైవేద్యం పెట్టి మంచిగా కళ్ళు మొక్కి మంచిగా కొబ్బరికాయ కొట్టి ఇక తల్లికి అయితే మామనైతే ఒడిబియ్యం పోస్తానైతే మొక్కుకుంది. ఇక ఆమెకైతే ఇక ఒడిబియ్యం అయితే వస్తాం పైన అయితే. ఇక మొత్తానికి అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక మీరు కూడా ఇదివరకు ఎవరైనా కొండ పోచమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఉంటే మాత్రం మన చుట్టుపక్కల వాళ్ళు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి. మొత్తానికి అయితే గుడి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఇక మొత్తానికి అయితే పైనకైతే వచ్చిన మళ్ళీ అయితే ఇక ఒక అయ్యవారు అవుతున్నాడు అన్నట్టు. ఇక మొత్తానికి అయితే లోపలికైతే పోయి ఇక మొక్కులు అయితే పెట్టుకోవాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక పైన లొకేషన్ చూడండి. మంచిగా పెద్ద బండ కిందనైతే వెలిసింది దేవత. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా పరుపు బండ లాగా ఉంది. పైన స్లాబ్ టైప్లో అవుతుంది. ఇక మా వాళ్ళు అయితే ఇక్కడికి అయితే వచ్చి మంచిగా జార అయితే ఎంజాయ్ చేసారు మా పిల్లలు ఇట్లా అందరూ. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక మా అమ్మని అయితే ఇక మంచిగా అయితే మొక్కుకొని ఇక పోషమ్మ తల్లికి అయితే ఒడిబియ్యం పోస్తానైతే మొక్కింది కదా. ఇక ఒడిబియ్యం అయితే పోస్తుంది చూడండి. ఇక కొత్త జాకెట్ కనుమున్న ఒక కుడుక బియ్యం అయితే తెచ్చి అయితే ఇక ఒడిబియ్యం అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఒడిబియ్యం పోసడం అయితే అయిపోయింది. ఇక మంచిగా అయితే అయ్యవారు అయితే అందులో అయితే ఇక బొట్టు అయితే పెడుతుండు. ఇక మంచిగా బొట్టు అయితే పెట్టుకుంది. ఇప్పుడైతే నా భార్య కూడా అయితే వస్తుంది ఒడిబియ్యం. ఆమె కూడా 5 సార్లనైతే పోయాలట. ఇక 5 సార్లనైతే బియ్యం అయితే తీసుకుని అయితే ఇక కుడుకాల ఆ కొత్త కనుమలను అయితే బియ్యం అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఇక తర్వాతనైతే మేము ఎప్పుడు వచ్చినా ఇక పోషమ్మ తల్లికి అయితే చిలుక కడతామని కూడా మొక్కినాం కదా. ఇప్పుడైతే మొత్తానికి అయితే ఇక చిలుక కూడా తీసుకొచ్చినాం. ఇక చూడండి, ఇక్కడ అందరూ భక్తులు అయితే ఇక తమ మొక్కులను అయితే ఇక్కడనైతే చిలుకలు గట్టి అయితే తీర్చుకుంటారు. తర్వాత నా భార్య కూడా అయితే బొట్టు అయితే పెట్టుకుంది. ఇక ఇప్పుడైతే చూడండి గుడి వ్యూ అయితే చూడండి ఒకసారి. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు ఇక్కడనైతే. ఇక మా వాళ్ళు అయితే మొత్తానికి అయితే పరుపు బండ మీద అయితే ఎంజాయ్ చేస్తారు జారుకుంటా మా పిల్లలు. ఇక ఫొటోస్ దిగుడు. ఇప్పుడైతే మేము తెచ్చిన చిలికనైతే మంచిగా అయితే మొక్కి పోషమ్మ తల్లికి అయితే ఇక నా భార్యనైతే చిలికనైతే కడుతుంది. ఈ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మొత్తానికి అయితే నా బిడ్డకు అయితే పోషమ్మకని అయితే ఫస్ట్ వెంట్రుకలు అయితే ఇచ్చినాం కదా 5 కత్తలు.
ఇక మా ఊరు పోషమ్మ తల్లికి అయితే 5 కత్తెర్లు అయితే ఇచ్చినాం. ఇక్కడ కొండ పోషమ్మ తల్లి దగ్గర కూడా ఒక 5 కత్తెర్లు ఇస్తానైతే మొక్కున్నాం. ఇక మంచిగా అయితే ఇక నేనైతే కొబ్బరికాయని అయితే కొడుతున్నాయి. ఇప్పుడైతే నా బిడ్డ అయితే 5 కత్తెర్లు అయితే ఎంటికలు అయితే తీస్తాం. ఇక మంచిగా అయితే ఊకున్నాం నా భార్య నేను నా బిడ్డనైతే. ఇప్పుడైతే మాకు ఇక నా భార్య అయితే ఒక్కతే కాబట్టి ఆమెకైతే అంతకుముందు ఇక మా పెద్దక్క వాళ్ళ భర్తని అయితే తీసిండు ఎంటికలు ఫస్ట్ పోషమ్మ తల్లి దగ్గర. ఇప్పుడైతే 5 కత్తెర్లు ఎవరు తీసినా ఏం కదా అన్న తర్వాత ఇక మా బాప అయితే నా బిడ్డకి అయితే ఒక 5 కత్తెర్లు అయితే గడియేస్తుడు. 5 కత్తెర్లు తీసి మంచిగా పోషమ్మ తల్లి దగ్గరనైతే అక్కడనైతే మొక్కి అయితే మంచిగా పెట్టుకోవాలి. చూడండి నా బిడ్డనైతే ఏడుస్తుంది. మొత్తానికి అయితే ఇప్పుడైతే కిందికి అయితే వచ్చినాం. మంచిగా అన్ని మొక్కులు అయితే పెట్టుకొని ఇక ఒక్కొక్క కోడిని అయితే కోసుకొని వండుకొని మొత్తానికి అయితే ఒక కోడిని అయితే కోసుకొని అయితే ఇప్పుడైతే వండుకొని తినబోతున్నాం. ఇక చూడండి ఇప్పుడు వండంగా తినంగా మొత్తం అయితే చూపెట్టడం జరుగుతుంది. ఇక వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక కోడి అయితే చూడండి మొత్తం కొత్త అంగి ఉన్నది ఒకటి అంగి మీద మరకలు పడతాయి అని చెప్పేసి అయితే ఇక కొంచెం భయంతో అయితే పట్టుకొని అయితే ఆ డిసైడ్ చేయడం జరిగింది. ఇక మొత్తానికి అయితే మేమైతే చికెన్ కొట్టడానికి అయితే మొద్దు కత్తి అయితే ఏం తెచ్చుకోవాలి. ఇక్కడనైతే పాపం పక్క వంటి వాళ్ళైతే మొద్దును ఈ చాకు అయితే తెచ్చారు. ఇక వాళ్ళని అయితే అడిగిన తర్వాతనైతే ఇచ్చారు. ఇక నేనైతే చికెన్ కొట్టడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కింద మీద పడైతే చికెన్ కొడుతున్నా. కొట్టిన కొద్దీ చికెన్ మరకలు అయితే రక్తం మరకలు అనేది అంగి మీద పడుతున్నాయి. అందుకని ఇలా మెల్లగా కొట్టడం జరుగుతుంది. ఈ తర్వాతనైతే ఇక నాకు అంత మరకలు పడుతున్నాయి అని చెప్పేసి అయితే ఇక మా బాపుకి అయితే ఇచ్చిన. మా బాపు అయితే చికెన్ అయితే మొత్తం రెడీ చేసిండు. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నాం. ఇక దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో ఉల్లిగడ్డ బగారు చెక్కకు సంబంధించిన సామాన్ అయితే అన్నీ వేసుకున్నాం. పసుపు వల్లం ఇక చూడండి మా అమ్మని అయితే చికెన్ వేస్తుంది. ఇక నేనైతే కలుపుతూ అయితే మొత్తానికి అయితే చికెన్ కర్రీ కింద మీద పడైతే ఆ చికెన్ కర్రీ అయితే వండుకున్నాం. ఇక రాగానే అయితే బోల్పల్ల ప్యాకెట్ ఇక ఇంటికాడ నుంచి అప్పాలు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాం. ఇక మన తెలంగాణ స్టైల్ ఎట్లుంటుందో తెలిసి చికెను బోల్పలాలు కళ్ళు బీర్లు. ఇక మొత్తానికి అయితే మా ఫ్యామిలీతో అయితే అందరం అయితే కూకున్నాం. మొత్తానికి అయితే మొక్కులు అయితే అయిపోయినాయి. మంచిగా అయితే వండుకొని అయితే ఇక చికెన్ కర్రీ బోల్పలాలు విత్ గూడాలు ఇక కళ్ళు దాటలు కళ్ళు కూలింగ్స్ ఆటలు కూలింగ్స్ ఇక బీర్ దాటలు బీర్లు. మొత్తానికి అయితే మా ఫ్యామిలీతో అయితే కూకొని అయితే మొత్తం చిల్ అవుతున్నాం. ఇక మంచిగా అయితే మొత్తానికి అయితే తల్లికి అయితే మొక్కులు ఎంత పెట్టుకుని అయితే మంచిగా అయితే అందరం తినైతే ఇప్పుడైతే బయలుదేరదాం. ఇక మొత్తానికి అయితే తినడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి అయితే బయలుదేరినాం. చూడండి ఆ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ అటు డ్రైవ్ కూడా చూడండి.